తిరుపతి జిల్లాలోని మంగపేట బైరిటిస్ గనుల్లో అరుదైన పుల్లరిన్ ఖనిజ నిక్షేపాలున్నట్లు అమెరికాలోని పరిశోధన సంస్థలు తేల్చాయి. నానో టెక్నాలజీకి కీలకమైన పుల్లరిన్ వెలికితీస్తే దేశ భవితే మారుతుందని అంచనా వేస్తున్నారు. 18 ఏళ్ల కిందటే పుల్లరిన్ ఖనిజ నిక్షేపాల గురించి భూభౌతిక శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పరిశోధనల్లో C60, C70, C80 పుల్లరిన్ రీతులు ఉన్నట్లు ఫలితాలొచ్చాయి. కార్బన్ సమ్మిళిత పదార్థమే పుల్లరిన్. 2 డైమెన్షన్ లో గ్రాఫిన్ గా పిలుస్తుండగా 3 డైమెన్షన్ లో పుల్లరిన్ గా వ్యవహరిస్తున్నారు. దృఢత్వంలో ఉక్కు కంటే 250 రెట్లు బలమైంది. మంగంపేట బైరిటిస్ గని పరిసరాల్లోని మొత్తం 156 ప్రాంతాల్లో మరో 150 నమూనాలు సేకరించి పరీక్షించారు. 250 నమూనాలు సేకరించగా ఈ నిక్షేపాలపై లోతుగా పరిశోధించేందుకు ఏపీఎండీసీ అప్పట్లో భువనేశ్వర్లోని ఐఎంఎంటీ టీంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పుల్లరిన్ ద్వారా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, పిడుగుపాటు నుంచి రక్షణకు విమానాలకు పైపూతగా వాడతారు. క్షిపణులకు ఈ పూత పూస్తే రాడార్లు పసిగట్టలేవన్నది శాస్త్రవేత్తల మాట. మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్, సోలార్ ఎనర్జీ టెక్నాలజీ పరంగానూ వాడవచ్చు. ఇది ఎంతో ఖరీదైంది. దీనిపై మరింత లోతైన అధ్యయనం జరిగితే దేశానికి మంచి జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.